Hello everyone, my name is Sheikh Fatima Hussain and today I am going to tell you about Design tab. In the MS Word we have discussed about File tab, Home tab and Insert tab. We have already discussed about it, and today I am going to tell you about Design tab. In Design tab, first one is about themes. Further discussing about themes, let me prepare the notes. See, నేను పారాగ్రాఫ్స్ లాగా చేస్తున్నాను. ఐ మీన్ ఒక సైడ్ హెడ్డింగ్ ఇచ్చి దాన్ని పారాగ్రాఫ్స్ లాగా డేటా ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్కి హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఒక్కొక్క హెడ్డింగ్ స్టైల్ ఇద్దాము. 2కి హెడ్డింగ్ 2 అండ్ థీమ్స్ హెడ్డింగ్ 3, సేవ్ heading 4 and the last one reading heading 5. ఇచ్చేసిన తర్వాత వీడియోకి టైటిల్ హెడ్డింగ్ ఇద్దాము. టైటిల్ ఇచ్చాను అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు డిజైన్ ట్యాబ్. డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళి థీమ్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. చూడండి, హ్యాండ్ రైటింగ్ మారుతుంది, ప్లస్ అలాగే మనం ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్కి కలర్ ఇస్తున్నాము కదా, అది కూడా చేంజ్ అవుతుంది. మీరు చూసుకుంటే చేంజెస్ అవుతున్నాయి. హ్యాండ్ రైటింగ్ మారుతుంది. మీకు కావాల్సిన థీమ్ మీరు సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా అండి? కావాల్సిన స్టైల్ సెట్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. నేను స్లైస్ సెట్ చేశాను. స్లైస్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఆ కలర్ నచ్చలేదు. సో యూ కెన్ చేంజ్ వాట్ ద కలర్ యూ వాంటెడ్. ఇప్పుడు టైటిల్ నేను ఇలా సెట్ చేస్తున్నాను. ఇది కూడా నచ్చలేదు, నేను ఇలా రాస్తున్నాను. సి ఇలా వస్తుంది. ఇంకా చాలా స్టైల్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన స్టైల్ మీరు సెట్ చేసుకోవచ్చు. నేను ఇలా సెట్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ ఫాంట్స్ ఇన్ ద సెన్స్ మీకు కావాల్సిన హ్యాండ్ రైటింగ్ స్టైల్ వస్తుంది. మీకు కావాల్సినట్టు మీరు రాసుకోవచ్చు. పారాగ్రాఫ్ స్పేసింగ్, నో పారాగ్రాఫ్ స్పేస్, కాంపాక్ట్, టైట్, ఓపెన్, రిలాక్స్డ్ సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ ఈస్ వాటర్ మార్క్. చూడండి, వాటర్ మార్క్ వచ్చేసి మీకు ఎలా కావాలి, లైక్ క్రాస్ కావాలన్నా, స్ట్రైట్ లైక్ హారిజాంటల్గా కావాలన్నా, ఎలా కావాలో అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. కస్టమ్ వాటర్ మార్క్లోకి వెళ్తే మీకు కావాల్సిన నేమ్తో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను టెక్స్ట్ వాటర్ మార్క్ని సెలెక్ట్ చేస్తున్నాను. టెక్స్ట్ వాటర్ మార్క్ సెలెక్ట్ చేసిన తర్వాత టెక్స్ట్ వచ్చేసి నేను ఫాతిమా అని ఇచ్చాను. డయాగనల్గా కావాలి, హారిజాంటల్గా వద్దు, నాకు అప్లై చేస్తున్నాను. క్లోజ్. మీరు చూసినట్లయితే ఫాతిమా అని వచ్చింది, డిస్ప్లే అయింది. చూడండి, ఫాతిమా. ఇలాగే మీరు పిక్చర్ వాటర్ మార్క్ కూడా తీసుకోవచ్చు. అది కూడా చూద్దాము. కస్టమ్ వాటర్ మార్క్ ఫస్ట్ రిమూవ్ చేసేసాను నేను. నెక్స్ట్ కస్టమ్ వాటర్ మార్క్లోకి వెళ్ళండి. సెలెక్ట్ పిక్చర్ వాటర్ మార్క్ అండ్ సెలెక్ట్ ద పిక్చర్. ముందే మీరు ఏదో ఒక పిక్చర్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. సెలెక్ట్ పిక్చర్ అని సెట్ చేసిన తర్వాత నేను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా దగ్గర పిక్చర్స్ ఏం లేవు. ఒకవేళ మీ దగ్గర పిక్చర్ ఉంటే సెలెక్ట్ పిక్చర్, దాంట్లో మీకు కావాల్సిన పిక్చర్ మీరు సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయొచ్చు. ఓకేనా అండి? దట్ ఈస్ వాటర్ మార్క్. అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఈస్ పేజ్ బార్డర్స్. చూడండి, నాకు ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ బార్డర్ కావాలి. ఓకే, బాక్స్ వచ్చేసింది. పేజ్ కలర్ కూడా చేంజ్ చేయొచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కావాలి, గ్రీన్, ఆరెంజ్, రెడ్, ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్తో మీరు దాన్ని డిస్క్రైబ్ చేయొచ్చు.
I hope you understood this topic. If you have any doubts, please comment in the comment section. And don't forget to like, share, and subscribe to Sheikh Fatima Hussain. Thank you.